బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తాజాగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం అందింది. హైదరాబాద్ లో గుర్తింపు ఉన్న నేతల్లో తలసాని కూడా ఒకరు. టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో జంప్ అయ్యి ముఖ్య భూమిక వహించిన తలసాని ఇక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. పీసీసీ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తలసానికి ఫోన్ చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్ లో జంప్ అయ్యారు. గత వారం చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదవ్, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తలసాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రమే హైదరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తలసాని కూడా కాంగ్రెస్ లో చేరితే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరేసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలో చేరే సంప్రదాయాన్ని ప్రోత్సహించింది మాత్రం కేసీఆర్ భయంలోనే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక పద్ధతి ప్రకారం ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుట్టలో వేసుకున్నారు. రాజకీయ పునరేకీకరణ పేరిట కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించారు. నీవు నేర్పిన విజయే నీరజాక్ష అన్నట్లు కేసీఆర్ ను దెబ్బకొట్టడానికి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష చేపట్టారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీలో విలీనం చేసిన తరహాలోనే రేవంత్ కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి టీడీపీలో మంచి మిత్రుడైన తలసాని రేపో మాపో కారు దిగే అవకాశాలు ఉన్నాయంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.